ఓం గణేశాయ నమః. జీవనజ్యోతి ఛానల్ యొక్క ప్రియమైన ప్రేక్షక మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం మరియు భక్తిపూర్వక నమస్కారాలు. స్నేహితులారా, ఈరోజు ఈ ప్రత్యేకమైన మరియు విస్తృతమైన కార్యక్రమంలో మనం సింహరాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత ఆసక్తికరమైన, విప్లవాత్మకమైన మరియు లోతైన మార్పుల గురించి విశదంగా చర్చించబోతున్నాం. మీరు సింహరాశిలో జన్మించి ఉంటే మరియు ఈ క్షణంలో ఈ వీడియో మీ కళ్లముందుకు వచ్చి ఉంటే దయచేసి దీన్ని సాధారణ సంఘటనగా భావించకండి. ఇది ఆ దైవశక్తి మీకు ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం. గత కొన్ని నెలలుగా మీ మనస్సులో ఏదో ఒక రకమైన అశాంతి, ఇక ముందు ఏమవుతుంది అనే గందరగోళం, ఎంత ప్రయత్నించినా దొరకని మనశ్శాంతి మిమ్మల్ని వేధిస్తూ ఉండవచ్చు. కానీ ఈ క్షణంలో మీరు వినబోయే ప్రతి మాట కూడా రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే గొప్ప మార్పులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దయచేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఈ వీడియోలోని ప్రతి అంశాన్ని మీ హృదయంలోకి దిగమింగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్రతిరోజూ ఖచ్చితమైన మరియు నిజమైన రాశి ఫలితాలను పొందడానికి మా జీవనజ్యోతి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశివారు, మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగినవారు. కానీ రాబోయే రోజుల్లో మీ అంతర్గత శక్తి మరియు సమతుల్యత ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొనబోతున్నాయి. మీ మనస్సు ఒకేసారి అనేక దిశల్లో పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఉదయం లేవగానే ఒక నిర్ణయం సరైనదని బలంగా అనిపిస్తే, మధ్యాహ్నానికి అదే నిర్ణయం గురించి వందల సందేహాలు మొదలవుతాయి. సాయంత్రానికి పూర్తిగా వేరే ఆలోచనల్లో మీరు తేలిపోతుంటారు. దీన్ని చూసి మీమీద మీరు కోపపడకండి. ఇది మీ బలహీనత కాదు. ఇది గ్రహాల సంచారం వల్ల మీలో జరుగుతున్న ఒక గొప్ప శుద్ధి ప్రక్రియ. ఈ సమయంలో ఈ పని ఇప్పుడే చెయ్యాలా, నా నిర్ణయాన్ని ఇప్పుడే ప్రపంచానికి చెప్పాలా, లేదా ఇంకొన్ని రోజులు మౌనంగా ఉండాలా వంటి సందేహాలు మిమ్మల్ని అలసటకు గురిచేయవచ్చు. ఉదయం జరిగే ఏదో చిన్న సంఘటన లేదా ఎవరో చెప్పే చిన్న మాట కూడా మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేయగలదు. పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చి అప్పుడు అలా చెయ్యకూడదు అనే పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, గతం గురించి బాధపడడం వల్ల భవిష్యత్తు నిర్మాణం కాదు. మీ పాత అనుభవాలను కేవలం పాఠాలుగా మాత్రమే స్వీకరించండి. ఆర్థిక భవిష్యత్తు మరియు జాగ్రత్తలు. ధన సంబంధ విషయాలలో రాబోయే ఈ రోజులు మీ భవిష్యత్తులో అనేక సంవత్సరాలకు పునాది వేయబోతున్నాయి. సింహరాశివారు సాధారణంగా చాలా ఉదార స్వభావం కలిగినవారు. కాని ఈ సమయంలో అదే ఉదారత మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎవరి భావోద్వేగ మాటలకు మోసపోయి లేదా తప్పుడు హామీలను నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం అస్సలు చేయకండి. ఈరోజు మీ చేతినుంచి జారిపోయిన డబ్బు మళ్లీ మీ చేతికి చేరడానికి మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ సమయం పట్టవచ్చు. అనవసర ఖర్చులకు కఠినంగా లేదు అని చెప్పడం అలవాటు చేసుకోండి. మీ ఆర్థిక క్రమశిక్షణను మీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అయినప్పటికీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగండి. రాబోయే రోజుల్లో ఎప్పుడో ఆగిపోయినా లేదా ఇక రాదని వదిలేసిన పాత బాకీ డబ్బు అనుకోకుండా మీ చేతికి వచ్చే యోగముంది. సహనం మాత్రమే మీకు రక్షణ. ఉద్యోగం, వ్యాపారం మరియు మాటల ప్రభావం. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఇది అత్యంత కీలకమైన సమయం. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులు లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ మాటలపై పూర్తి నియంత్రణ ఉండాలి. మీ ఒక్క మృదువైన మాట గొప్ప అవకాశాలను తెచ్చిపెడితే, కొద్దిగా అహంకారంతో మాట్లాడిన మాట సంవత్సరాలుగా సంపాదించిన గౌరవాన్ని మట్టిలో కలిపేయవచ్చు. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు, కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాని కేవలం నమ్మకంపై మాటల ఒప్పందాలు చేసుకోవద్దు. ప్రతి విషయానికి రాతపూర్వక ఆధారాలు ఉండాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొందరు మీ వెనుక కుట్రలు చేయవచ్చు. కానీ మీరు వాటికి స్పందించకుండా మీ లక్ష్యంపైనే దృష్టి పెడితే మీ విజయం ఖాయం. కుటుంబం, ప్రేమ, స్నేహబంధం. సంబంధాల విషయంలో ఈ కాలం చాలా సున్నితంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి కొన్ని కొత్త నిజాలు తెలుస్తాయి. ఈ సమయంలో మీ సంబంధాలలో కేవలం పైపై ఆకర్షణ కాదు, నిజమైన స్నేహబంధం పెరుగుతుంది. ఎంత చేదు నిజమైనా దాన్ని అంగీకరించే ధైర్యం పెంచుకోండి. ఎవరి మాటల్ని కళ్ళు మూసుకొని నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరమూ లేదు. ఇంటి పెద్దలతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు వాదనలకు దిగకండి. మీ అభిప్రాయం సరైనదైనా దాన్ని చెప్పే విధానం మృదువుగా ఉండాలి. మీ ఈ సహనం కుటుంబంలో మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. రాబోయే కొన్ని రోజుల్లో కుటుంబంలో జరిగే చిన్న మార్పులు అనేక సంవత్సరాల పాటు మీకు శాంతిని అందిస్తాయి. ఆరోగ్యం మరియు సులభైన ఇంటి చిట్కాలు. అధిక పనిభారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీ శరీరం కొన్ని హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభిస్తుంది.
అధిక అలసట, రాత్రిళ్లు నిద్ర రాకపోవడం, తరచూ తలనొప్పి రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు కనీసం 7 గంటల ప్రశాంత నిద్ర మీ శరీరానికి చాలా అవసరం. మీ ఇంటిలోనే ఉన్న వస్తువులతో చేయగలిగే ఒక సరళమైన పరిష్కారాన్ని ఈరోజు జీవన్ జ్యోతి ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. సూర్యదేవుని ఆరాధన. సింహరాశి అధిపతి సూర్యుడు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు మరియు కొద్దిగా బెల్లం కలపండి. ఆ నీటిని సూర్యదేవునికి భక్తితో అర్ఘ్యంగా సమర్పించండి. దీపారాధన. సాయంత్రం సమయంలో ఇంటి పూజాగదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనీసం 10 నిమిషాలు కళ్ళు మూసుకుని మీ ఇష్టదేవుణ్ణి ప్రార్థించండి. ఈ సరళమైన ఆచారం మరియు భక్తి మీలోని ప్రతికూల శక్తిని తొలగించి అద్భుతమైన సానుకూల శక్తిని నింపుతుంది. సింహరాశివారు, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మిమ్మల్ని కాపాడే ఆ అదృశ్య శక్తి ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. ఈ సమయంలో మౌనం మీకు అతిపెద్ద ఆయుధం మరియు రక్షణ కవచం. ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే మీ మౌనంతోనే వారికి గొప్ప సమాధానమివ్వండి. మీ రాబోయే రోజులు సుఖం, శాంతి, ఆనందం మరియు విజయాలతో నిండిపోవాలని జీవన్ జ్యోతి ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సమాచారపూరిత వీడియో మీకు మార్గదర్శకంగా అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ స్నేహితులతో కూడా పంచుకోండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. శుభమస్తు.